నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకి నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సరే, మన విశ్వాసానికి ఏం పడుతున్నాయంట? కొంత మస్ట్ పడుతుందట. ఏం మస్ట్ అట? అక్కడ చెప్పాడు. అక్కడ శోధన, ఇంకా పరీక్షలు, ఇవన్నీ మనల్ని ఏం చేస్తా తెలుసా? మన విశ్వాసానికి కొంత బూజెడతాయట. అంటే విశ్వాసములో ఉండవట. ఎంత దేవుడా దేవుడా అన్న మన కష్టాలు మన బాధలు ఏం చేస్తాయట? ఏటి ఎంతకాలం దేవుడు గుడికి వెళ్తున్నావు, దేవుడు నమ్ముకున్నావు, ఏటి దేవుడు వల్ల మనకు కలిసి వచ్చింది అని. ఎందుకు దేవుడు వాళ్ళు కలిసి వస్తలేదట? మన బూజును దులిపేసుకుంటే మన ఇల్లు మళ్ళీ శుభ్రం అయిపోద్దట. మన బూజును దులపం కదా, మన ఇంటిని శుభ్రం చేసుకోము. అసలు బూజు ఎందుకు పడుతుంది, బూజు ఎక్కడుందని చూసుకోగలిగితే మనం ఎందుకు బాగుపడమండి? విశ్వాసం కలిగి ఈ మస్టును పోగొట్టుకోవాలా. మీకు ఎన్నోసార్లు చెప్పాను, విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడి వల్ల మేలే జరుగుతుంది. ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా నష్టము చేయడు. నమ్మడం అంటే విశ్వాసం. అందుకని కదా అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను. ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీలో నాలో కూడా అటువంటి విశ్వాసము ఉండాలన్నమాట. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, విశ్వాసము అనేది 3 రకాలైన విశ్వాసము. అబ్రహాముని విశ్వాసానికి ఎందుకు చూపిస్తాము అంటే, ఇతడు ఎలాంటి విశ్వాసము కలిగిన వాడు అంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరినాడు. అది అతని విశ్వాసం గొప్పది. ఎల్లు అని చెప్పాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. కానీ అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. అంటే ఆయన వెళ్ళమన్నాడు అంటే నేను ఏం చెప్తాడు? నన్ను వెళ్ళమన్న చోటుకి ఆయన తీసుకెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాలో నాకు అనవసరం, ఆయన వెళ్ళమన్నాడు, నేను బయలుదేరాను, ఆయన తీసుకెళ్ళే బాధ్యత అయింది. రెండవది, అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేశాడు. 99వ సంవత్సరాల వయసులో, అంటే 75 సంవత్సరాల వయసులో కొడుకునిస్తానన్న దేవుడు మరలా దేవుడు 100 సంవత్సరాలకు దేవుడు కొడుకునిచ్చాడు. 99 సంవత్సరాల వయసులో అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముకి దేవుడు అన్నాడు, అబ్రహ్మ నేను నీ కుమారుని ఇస్తాను నమ్ముతావంటే, ఇప్పుడు అబ్రహం ఏమన్నాడు? అయ్యా, నా శరీరం మృతతుల్యం అయిపోవచ్చేమో కానీ నా విశ్వాసం మాత్రం అవ్వలేదు అంతంటారా? చూపించనా మీకు ఆ మాట? సరే చూపిస్తాను.